చాలా మందికి తెలియని విషయాలు అంటే గమనించిన విషయాలు ఏంటంటే ఎవరైతే ఇల్లు కోల్పోతున్నారో వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ స్కీమ్ కింద ఇల్లు ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకొని ఇల్లు ఇస్తా ఉన్నారు. ఎవరైతే నష్టపోయినారో వాళ్ళకు రిహాబిటేషన్ కింద ఎస్సీ ఎస్టీ బీసీ ఎంటర్‌ప్రెన్యూర్స్ అయితే కూడా వాళ్ళకు స్పెషల్ గ్రాంట్స్ ఇస్తూ వాళ్ళకు ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడానికి కానీ లేకపోతే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కానీ లోన్స్ ప్రొవైడ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఒకటండి నేనేమంటున్నాను, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అంటే నేను కాంగ్రెస్ పార్టీ వ్యక్తిని నేను చెప్పట్లేదు, అట్లా కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు కూడా పేద ప్రజలకు అందుబాటులో లేకుండా లేదు. అండ్ పేద ప్రజల మనోభావం దెబ్బది. ఈ రోజు ఇది హైలైట్ చేయడం వల్ల రేవంత్ రెడ్డి గారికి ఏమొస్తుంది చెప్పండి? ఇంతమంది ఇన్ని తిట్లు తిడుతూ ఉన్నారు, ఇంతమంది ఇన్ని బూతులు మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారి మీద. ఆయన వేయాలంటే డిఫమేషన్ వేయలేడా? ఆయన కేసులు ఫైల్ చేయాలంటే చేయలేడా? తీసుకుపోయి లోపలేసిన ఎంతసేపు పని? ఈ రోజు నాగార్జున గారు ఏదైతే చేసినారో ఇదే మా రేవంత్ రెడ్డి గారు చేయొచ్చు. కానీ ఏంటంటే ఆ స్థాయిలో ఉన్న తర్వాత ఖచ్చితంగా ఇటువంటి ఒడిదుడుకులు వస్తాయని చెప్పి ఆయన ముందే ఇంటర్ప్రిట్ చేసినారు. చేసినా కూడా తను సిద్ధపడ్డాడు. ఇదివరకు నేను చెప్పినట్టుగా 100 మందిని పరిరక్షించుకోవాలి, కాపాడుకోవాలంటే ఒక్కడికి నేను నష్టపోయినా పర్లేదు, ఒకటి నాకు డిఫేమ్ అయినా పర్లేదు అని నిర్ణయం తీసుకున్నారు. ఆయన ఎవరు తిట్టట్లేదు, ఆయన కుటుంబాన్ని, ఆయన భార్య పిల్లల్ని తిడతలేరు. మీరు చూస్తారు న్యూస్ ఛానల్స్లలో. ఈ రోజు కొండా సురేఖ గారు మాట్లాడిన మాటల కంటే కూడా రేవంత్ రెడ్డి గారి మీద మాట్లాడుతున్న, కుటుంబం మీద మాట్లాడుతున్న ప్రజల యొక్క వాక్యాలను మనం ఏం మాట్లాడలేం, ఏ రకంగా దాన్ని రిసీవ్ చేసుకోవాలి. ఒక్కసారి మీరు క్లిప్పింగ్స్ పెట్టి చూడండి, ఒక్కసారి చూడండి అమ్మా ఏమేమి మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి గారి భార్య పిల్లల మీద ఉద్దేశించి కూడా మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కొన్ని పాలసీస్ ఇంప్లిమెంటేషన్ చేయాలి అన్నప్పుడు ఐదర్ వాళ్ళ మేనిఫెస్టోలో కొన్ని అంశాలు పెట్టుకున్నారు, మేనిఫెస్టో అవలంబించాలి, వాటిని ఇంప్లిమెంటేషన్ చేయాలి అని చెప్పి ప్రతిపక్షం అడుగుతుంది. వాటి మీద ఎస్ఆర్ నో లేదంటే ఎప్పటి నుంచి స్టార్ట్ చేయబోతున్నారు అనేది చెప్పొచ్చు. ఇంటర్నల్ గా క్యాబినెట్ లో కొన్ని పాలసీస్ పైన డెసిషన్ తీసుకున్నప్పుడు వాటిని బహిరంగంగా ముందే చెప్పి అనౌన్స్ చేసి అప్పుడు వాళ్ళు ఇంప్లిమెంట్ చేయొచ్చు. కానీ హైడ్రా విషయంలో మేనిఫెస్టోలో లేని అంశం, ముందెక్కడ స్పీచ్ల్లో చెప్పలేని అంశం, కనీసం క్యాబినెట్ లో చర్చించని, క్యాబినెట్ లో పెట్టని ఒక ఈ చట్టబద్ధత లేని హైడ్రా పైన రచ్చ జరుగుతుంది. అంటే ఎందుకు జరగదు? కామన్ పీపుల్ నష్టపోతున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇస్తా అన్నారని హైడ్రా స్టార్ట్ అయిన 3 నెలల తర్వాత సీఎం గారు చెప్పారు. అది ఎలా అలాట్మెంట్ చేస్తారు, ఏ క్రైటీరియాలో ఇస్తారు, ఏ సర్వే నెంబర్స్ ప్రకారం ఎక్కడ అలొకేషన్ చేస్తారు? దాదాపు 1 కోటి జనాభా ఉన్న హైదరాబాద్ లో తీసుకుంటే 20,000 మంది ఒక మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నారు అని అనుకుంటే మనకున్న డబుల్ బెడ్రూమ్స్ యొక్క స్ట్రెంత్ ఎంత? ఇది కూడా ఆలోచించాలి కదా. సో నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీరు చెప్పండి, ముందే డబుల్ బెడ్రూమ్ ఇస్తాము, మీరు అక్కడి నుంచి తప్పుకోండి అని ఎప్పుడైనా ఒక కమెంట్ సీఎం గారు చేశారా? ఐ టెల్ యూ, విమర్శలు అది ప్రతిపక్షం వాళ్ళు చేస్తారు, ప్రొజెక్షన్ మీడియా ఛానల్స్ వాళ్ళు చేస్తారు. మీరు చేస్తున్నది ప్రొజెక్షన్. నేను క్లియర్ చేస్తాను మీకు. ఈ రోజు జరిగింది ప్రొజెక్ట్ చేస్తున్నారు మీరు. ఐఎమ్ నాట్ టెలింగ్, మిమ్మల్ని తప్పు పట్టట్లేదు. జరుగుతున్నాయి, మీరు ప్రొజెక్ట్ చేస్తున్నారు, పబ్లిక్ వింటున్నారు, పబ్లిక్ విని వాళ్ళ యొక్క అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. వ్యక్తపరిచిన అభిప్రాయాలను మీరు తీసుకొచ్చి మళ్ళీ మమ్మల్ని అడుగుతుంటున్నారు. మీకు ఒక విషయం నేను వెరీ క్లియర్ గా చెప్తా. ఈ రోజు నెగిటివ్ గా ప్రాపగండా, హైడ్రాన్ నెగిటివ్ గా ప్రాపగండా చేస్తున్న కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, కేసీఆర్ ఎక్కడ మాట్లాడు, వాళ్ళ గుండెల మీద చేసుకొని వాళ్ళని అడగవానండి. ఇదే కాంగ్రెస్ పార్టీ రాకుండా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కూడా వాళ్ళు ముమ్మాటికి ఇదే చేసేవారు. ఇది 100% వాస్తవమే. ఇది వాళ్ళ పాలసీలో ఉన్నదే. మూసి ప్రసవాలను చేయాలనేది బీఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చింది, కాంగ్రెస్ పార్టీ తెచ్చింది కాదు. అందులో భాగంగా ఈ రోజు హైడ్రా అన్న ఒక కాన్సెప్ట్ ఇంట్రొడ్యూస్ చేసిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ప్రతిదీ రిఫైన్ చేయాల్సిన అవసరం ఉంది మేడం. ఇట్స్ నాట్ దట్ ఓన్లీ ఆయన ఒక్క తీసుకున్న నిర్ణయము ఇది కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం కాదు. మీరు అడుగుతున్నట్టుగా ఎవ్రీథింగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ డిఫరెంట్ శాంటిటీస్. ఇట్స్ నాట్ దట్ యూ కోరిలేట్ ఆర్ ఇంటర్లింక్ విత్ ద స్కీమ్స్. నువ్వు మేనిఫెస్టోలో హైడ్రా లేదు కాబట్టి మేనిఫెస్టోను పక్కదోని పెట్టించి నువ్వు హైడ్రా ఎందుకు చేస్తున్నావు క్వశ్చన్ చేయడానికి లేదు. దట్ ఈస్ ఎ డిఫరెంట్ ఎంటిటీ. మేనిఫెస్టోలో ఏవైతున్నాయో 6 గ్యారెంటీలు కావచ్చు, లేదంటే కనుక రైతు రుణమాఫీ కావచ్చు, లేకపోతే మేము అందజేస్తున్న పాలన ఏదైతే ఉందో దాంట్లో మేబీ డిలే ఉండొచ్చు, కొన్ని ల్యాప్సెస్ ఉండొచ్చు, ఎక్కడ కూడా డినై చేయలే. ఈరోజు డిజిటల్ కార్డ్ అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఒక ప్రస్తావన తీసుకొచ్చినారు. అది ఎవరెవరైతే ఉన్నారు, ఎవరెవరైతే బెనిఫిషరీస్ ఉంటారో వాళ్ళ డేటాబేస్ సెగ్రిగేట్ చేయడానికి ఈరోజు 6 నుంచి 7 దాకా ఒక డిజిటల్ కార్డ్ ఇంట్రొడ్యూస్ చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం. ఇది చేసిన తర్వాత ఎవరైతే బెనిఫిషియర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా 6 గ్యారెంటీలలో వాళ్ళని అర్హులు చేస్తూ అంటున్నారు. ఎవరికైతే ఫ్రీ ఆఫ్ కరెంట్ రావాల్సిందో వాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళకు ఫ్రీ ఆఫ్ కరెంట్ మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి అంటున్నారు. అధికారంలోకి తీసుకున్న ఒక మాట చెప్తాం మేడం, పండిచ్చే రాయి చెట్టుకే రాళ్ళేస్తామని చెప్పి అంటుంటారు. అధికారంలోకి వచ్చిన తర్వాత 60,60,000 మిగులు బడ్జెట్లు, 60,000 కోట్ల మిగులు బడ్జెట్ని ఈరోజు 7 లక్షల కోట్ల అప్పుల బడ్జెట్ కింద గడిచిన ప్రభుత్వాలు చేసినాయి.
దాన్ని ఏ రకంగా రిసీవ్ చేసుకోవాలి? ఈ రోజు మనం అంటున్నాం ఒక వ్యక్తిని, ఒక రేవంత్ రెడ్డి గారిని చూసేసి మనం టార్గెట్ చేసి ఇన్ని మాట్లాడుతున్నాం కదా. మీరు వ్యక్తిత్వంతో ఒక వ్యక్తిగతంగా ఆలోచించండి. ఇది చేయడం వల్ల రేవంత్ రెడ్డి గారి ఇంటికి వచ్చేది ఏంటిది, ఆయన కోరిగేది ఏంటిది? ప్రజల్లో ఈయన మాటలు పడడం, తన కుటుంబంని హైరాణ చేసి మాట్లాడడం తప్ప మరొకటి కాదు. అండ్ రేపు బెనిఫిట్ అయితే, వెల్ఫేర్ అయితే, తనకెన్ని ఆరోపణలు వచ్చినా కూడా తను స్వీకరించడానికి సిద్ధంగా ఉండి రేపు ప్రజలకి మేలు జరగాలన్న దృక్పథంతోనే ఆయన ఈ నెగిటివ్ కామెంట్స్ కానీ, ఇంత బ్యాడ్ కామెంట్స్ కానీ తీసుకుంటూ కూడా ఆ ఒక్క లక్ష్యాన్ని ఛేదించుకోవడానికి అని చెప్పి తను ముందుకెళ్తా ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ నెవర్ పుట్ బ్యాక్. ఏ వాగ్దానం చేసినా కూడా దేంట్లో కూడా వాళ్ళు వెనకడిగేయలేదు. ఇంకోటి, ఇచ్చిన వాగ్దానం నెరవేర్చుకోవడానికి పోవడానికి గల కారణాలు ఈ రోజు తెలంగాణ రాష్ట్రం చేసిన గడిచిన ప్రభుత్వం చేసిన అప్పులే తప్ప మరొకటి కాదు. స్టాటిస్టిక్స్ చెప్తున్నాను, నేను చెప్తున్నాను, కాంగ్రెస్ పార్టీ లీడర్ చెప్తున్నాడు. అది అధికారంలోకి ముందు రాకముందు తెలియలేదా మేడం? ఒకటి ఏంటంటే మేడం, మీరు నా ఆఫీస్కి వచ్చినారు ఈరోజు, నా ఆఫీస్ ఎట్లుంటుందని మీరు ఇంటర్ప్రిట్ చేసినారు చెప్పండి. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండి. అంటే ద అంబియన్స్, ద వే ఆఫ్ ద లుక్, ఇక్కడ ఉన్న మెటీరియల్, ద రిసీవింగ్, మీ ఇంటర్ప్రిటేషన్ ఏముండే? అంటే గుడ్ ఆర్ బ్యాడ్? గుడ్ ఆర్ బ్యాడ్ ఏదో ఒకటి ఉంటుంది కదా. మనము ఒకరి ఆఫీస్కి వెళ్తున్నప్పుడు, ఒక అడ్వకేట్ ఆఫీస్కి వెళ్తే ఎట్లుంటుంది? మీ ఇంటర్ప్రిటేషన్ వేరు ఉంటుంది. వన్స్ ఒక ప్రభుత్వంలోకి మనం వెళ్తున్నప్పుడు మన ఇంటర్ప్రిటేషన్ వేరు ఉంటుంది, మన ప్లానింగ్ వేరు ఉంటుంది. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఈ రోజు మా మంత్రులు వాడుతున్న ఈ ల్యాండ్ క్రూజర్ కార్లు ఎక్కడున్నాయని ఎవరికి తెలియదు. కేసీఆర్ తన కోసం తయారు చేయించుకున్న విషయం కూడా ఎవరికి తెలియదు. అంటే ప్రభుత్వంలో ఉన్న వెసులుబాట్లు, లోటుపాట్లు ఏ ఒక్క ప్రభుత్వం రివీల్ చేయలేదు. ఎన్నో జీవోలు వ్యక్తిగతంగా దాచేసినారు గడిచిన ప్రభుత్వాలు. బయటకు వచ్చిన చూస్తే ఇది ఆశ్చర్యకరంగా ఉన్నది. మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నారు కదా, కేసీఆర్ కాన్వే ఎక్కడ దాచినాడో తెలియదు, మన మీడియాలో బయటకు దాచాల్సిన అవసరం ఉంటుంది సార్. ఇట్స్ పబ్లిక్ ప్రాపర్టీ. Exactly, madam. Let me make you very clear about it. When it is a public property, it would have come out before itself. But when Revanth Reddy took charge as a chief minister, he has come to know that this property belongs to the government and it is lying somewhere hidden in Vijayawada. ఇట్స్ బుల్లెట్ ప్రూఫ్ కార్లు కూడా ఉన్నాయి, తీసి ఇమీడియట్ తీసుకొచ్చి మంత్రులందరికి ఇచ్చినాడు. రైట్. సో ఎంటైర్ ఈ కొండా సురేఖ ఇష్యూకి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి ఎంత డ్యామేజ్ జరిగింది మేడం? ఒక్క వ్యక్తి వల్ల, ఒకరి వ్యక్తిత్వం వల్ల పార్టీ ఏదో అయిపోతాయని మాత్రం అనుకోవడానికి మాటికి లేదు. ద ఇంప్రెషన్, ద వే షీ రియాక్టెడ్ టువర్డ్స్ హర్ అగోనీ, ద ప్రెసిడెంట్ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మహేష్ కుమార్ గౌడ్ గారు తను చేసిన చర్యలకు తన తలదించుకొని తన ఒక కన్సర్న్స్ ఎక్స్ప్రెస్ చేసినారు. తప్పు జరిగిందని చెప్పేసి ఒప్పుకున్నారు. ఈవెన్ నేను చెప్తాను, నేను ఏ స్థాయి కాకపోవచ్చు వాళ్ళ ముందు, బట్ ఒక కాంగ్రెస్ కార్యకర్తనే కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ ప్రతినిధినే కావచ్చు, వీఆర్ అన్కండిషనలీ టెండరింగ్ అవర్ అపాలజీ ఇన్ బిహాఫ్ ఆఫ్ అవర్ కాంగ్రెస్ మినిస్టర్ ఆర్ కాంగ్రెస్ లీడర్. అన్కండిషనల్గా. ఎందుకంటే ఇట్ క్యారీస్ ద ఎమోషన్ ఆఫ్ ఎ విమెన్. ఒక ఆడపిల్ల ఎమోషన్ క్యారీ చేస్తుంది. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ కేటీఆర్ కావచ్చు, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ అక్కినేని నాగార్జున కావచ్చు, లేకపోతే కొడుకు ఎవరైతే నాగ చైతన్య కావచ్చు, అన్నిటికంటే కూడా ఒక విమెన్ ఒక ఎమోషన్ క్యారీ చేస్తుంది. కాబట్టి అన్కండిషనల్ వీఆర్ విత్డ్రాయింగ్, వీఆర్ టెండరింగ్ అవర్ అపాలజీ అని చెప్పగలుగుతున్నాను. నాగార్జున గారు సర్వ్ చేసిన ఈ లీగల్ నోటీసెస్ కి సంబంధించి ద ప్రాసెస్ ఎంతకాలం పట్టొచ్చు సార్? 2 years, 1 year? మొత్తానికి చట్టంలో ఉన్న మెయిన్ విసులు వాటే మనం ఫస్ట్ ఓపెనింగ్ అంతే. ఒక న్యాయవాదిగా నేను మాట్లాడద్దు, కానీ నేను కూడా అనుభవించిన ఏదైనా బాధ ఎంతో ఉంది కాబట్టి వాయిదా 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 వాయిదా. సో కొండా సురేఖ నాగార్జున అంశం కూడా చివరికి వాయిదా వాయిదా మీకు ఎంటర్టైన్మెంట్ మీడియాకు బాగుంటుంది. బట్ జెన్యున్లీ ఆ ఇష్యూ చూసిన మాలాంటి జర్నలిస్టులు, కామన్ పబ్లిక్ మాత్రం దానికి తొందరగా ఫుల్ స్టాప్ పడాలి. అది కాంగ్రెస్ ప్రభుత్వంలో అధికారంలో అంటే నెక్స్ట్ ఎలక్షన్స్ కి బిఫోర్ ఈ ఎంటైర్ ఇష్యూ ఫుల్ స్టాప్ పడాలని మాత్రం కోరుకుంటున్నారు. వై? బికాస్ అంత పెయిన్ఫుల్ గా అనిపించాయి. I should tell you one thing and I should make you one thing very clearly. For everything, party is not responsible. Exactly. Please note this point. For everything, party is not responsible. To what extent party is responsible? దానికి పరివేశన ఏదైతే ఉందో దానికి రెమెడీస్ ఆల్రెడీ వి హావ్ అనౌన్స్డ్. ఏదైతే జరిగిందో దానికి మా ప్రెసిడెంటే అపాలజీ టెండర్ చేసినాడు. తర్వాత అది పర్సనల్ డొమైన్లోకి వెళ్తుంది. వాళ్ళు ఖచ్చితంగా కోర్టు ముందు వెళ్లాల్సిందే. వాళ్ళ
ఎక్స్ప్లెనేషన్స్ ఎక్స్ప్రెస్ చేయాల్సిందే. ఈ రోజు ఏదైతే అపాలజీ టెండర్ చేసిన పార్టీ నుంచి అపాలజీ చెప్పినా కనీసం దానికి కన్సిడరేషన్ లేదు సార్. మహేష్ కుమార్ గారు పాపం పిసిసి పదవి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం వచ్చి బహిరంగంగా క్షమాపణ రిలీజ్ చేస్తే కనీసం ఫుల్ స్టాప్ పెట్టమని అడిగితే ఒక సెలబ్రిటీ కూడా దాన్ని స్వాగతించలేదు. అందరూ మూకుమ్మడిగా ట్వీట్లు చేస్తూనే చేస్తా అంటే పిసిసి అధ్యక్ష పదవిలో ఆయన ఒక పొజిషన్ లో ఉండి ఇచ్చిన అనౌన్స్మెంట్ కూడా ఎవరు కూడా కన్సిడరేషన్ చేయలేదు. ఇప్పుడు పిసిసి ప్రెసిడెంట్ అయి ఉండి తను తీసుకుని చేసిన వ్యాఖ్యలను తన విజ్ఞత అది, వీళ్ళు యాక్సెప్ట్ చేయకపోవడం వాళ్ళ ఆవేదన అది. ఆయన విజ్ఞతకు వీరి యొక్క ఆవేదనకి మనకు పొంతన లేదు. వీళ్ళ ఆవేదన సప్రెస్ కావడానికి ఆయన విజ్ఞత కాంపిటెన్స్ కాదు. ఇక్కడ ఆయన చేయాల్సింది ఆయన చేస్తున్నాడు, వీరు చేయాల్సింది వీళ్ళు చేయాలి. మీరు ఏం చేస్తారు, ఎప్పుడు చేస్తారు, ఎట్లా చేస్తారు అనేది వీళ్ళు విజ్ఞతకు వదిలేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి ఉదయ్ గారు. మొత్తానికైతే యాజ్ అన్ అడ్వకేట్ అలాగే కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ నుంచి కూడా ఉదయ్ గారితో ఇప్పటి వరకు మనం మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా దీనికి సంబంధించి ఒకవేళ శిక్ష కనుక పడినట్టయితే అది 2 సంవత్సరాల కాలం ఉండొచ్చు. బట్ కోర్టు పరిధిలోకి వెళ్ళిన ఇష్యూ కాబట్టి ఎంతకాలం ఇది ప్రొలాంగ్ అవుతుంది అనేది కూడా వేచి చూడాల్సిన అంశం. ఎంటైర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం చాలా విచారం వ్యక్తం చేస్తుంది. బహిరంగంగా అందరూ కూడా దీన్ని సమర్థించలేదు, బట్ తను ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చింది అనే దానిపైన కూడా క్లారిటీ ఇచ్చిన పరిస్థితుల్లో ఇది ఇష్యూ ఇంకా ఇంతవరకు డ్రాగ్ అవుతుంది. ఎందుకంటే పరువు నష్ట దావా వేసేసి వదలలేదు, దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్స్ అడిగి విడిచిపెట్టే పరిస్థితుల్లో నాగార్జున లేరు. చాలా సీరియస్ గా తను తీసుకున్నట్టు మాత్రం మనకు కనిపిస్తుంది. సో లెట్స్ వెయిట్ అండ్ సీ నాగార్జున వర్సెస్ కొండ ఎపిసోడ్ ఎంత దూరం ఎంత కాలం ప్రయాణిస్తుందో, ఎంత వేగంగా ముందుకెళ్తుందో.